కరప జెడ్పీ స్కూల్లో సైన్స్ ల్యాబ్, క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ హామీ ఇచ్చారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప జెడ్పీ హైస్కూల్ ప్లస్లో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగాను, గ్రామ సర్పంచ్ ఆశాజ్యోతి సాదే విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు సర్పంచ్ ఆశాజ్యోతి మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ అందించడంతో పాటు నేడు మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్న ఫౌండేషన్ సేవలు ప్రశంసించారు. ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ భవిష్యత్తులో స్కూల్ సైన్స్ ల్యాబ్, స్కూల్ క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధికి ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మంచి ఫలితాలు సాధనకు కృషి చేసిన అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్కూల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు బహుకరించి సత్కరించారు. కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్ పులిశెట్టి తాతెలు, వాకాడ మాజీ ఉప సర్పంచ్ నారాయణుడు, ఫౌండేషన్ సభ్యులు పిడక శేషు, స్కూల్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల క్రితమే నేను వైస్ ప్రెసిడెంట్గా రాజకీయ రిప్రజెంట్ చేసినప్పుడు ఈ సారా ఫౌండేషన్ ద్వారా తెలుగు గవర్నమెంట్ స్టార్ట్ చేస్తే అప్పుడు మమ్మల్ని అందరూ పిలిచి అప్పటి నుంచి ఈ 10 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం ఉన్నా, ఏ సేవా కార్యక్రమం ఉన్నా దాన్ని పిలవడం మీరు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా 30 సంవత్సరాల నుంచి సారా ఫౌండేషన్ వారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వస్తున్నారంటే ఆ ఒక్క కార్యక్రమాలకే ఈరోజు భగవంతుడు మనకి కాకినాడ ఎంపీగా రావాల్సిన వ్యక్తి మేమందరూ కావటం, ఆయన పనిచేయడానికి చట్టం కట్టుకుని చాలా ఆనందంతో మేము చాలా ప్లాన్ చేసుకుని సీఎల్ని పట్టుదలతో మన సభ్యులు ఎంపీసీ కాక శుద్ధిలో భాగంగా జనసేన గెలవచ్చు. ఆయన ఏమి నిరాశపడవద్దు, మీరు ఏదైనా మన గవర్నమెంట్ రావాలన్నా మాకు చెప్పడం, అంత గట్టిగా మేము పనిచేసి ఇతర ఆశయం ఆయన ఎంపీగా చేసింది. అయితే ఎక్కడ భగవంతు నిరాశపరచకుండా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, కూటమి అవ్వచ్చు, ఎన్డీఏ చేయాలి, రాజ్యసభ సభ్యులుగా ఆయన అక్కడ ఇదేంటే దానికి ఈ ఫౌండేషన్ తప్పి చాలా ఫౌండేషన్ కూడా చాలా ఉపయోగపడింది. దీనికి ప్రత్యేకంగా అందరూ మనం వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ ఫౌండేషన్ సభ్యులందరికీ మీరు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని. చదువు మాత్రం పేదరికంగా ఉండకూడదు. ఎక్కడైనా సరే ముందు అది చూస్తే మన తర్వాత మిగతా కూడా సాయం చేయాలి. మీరు ఈ పరిస్థితిలో ఉన్నారంటే ఒక పరిస్థితిలో ఉన్న నెక్స్ట్ టైం మన సాధన ఫౌండేషన్ ద్వారా మీకు మంచి ఫెసిలిటీగా చేయించి మీకు మంచి ఈ కాలేజీ లెక్చరర్స్ కూడా చెప్పారు కదా, సార్ అందరూ చెప్పారు కాబట్టి నెక్స్ట్ సతీష్ బాబు గారి దగ్గరికి ఆ విషయం తీసుకెళ్ళి మీ కాలేజీ మన కాలేజీకి మంచి లెక్చరర్స్ ఏర్పాటు చేస్తాను కంపల్సరీ. నెక్స్ట్ మీకు మన గ్రౌండ్ కూడా అడుగుతున్నారు ఎప్పటి నుంచో మనకి. ఇది ఒక 14 years ఏదో ఒకరు మాటించారు, అప్పుడు అవ్వలేదు. ఈసారి మా ఆంధ్ర సెక్రటరీ అయ్యారు కాబట్టి నేను వారి దృష్టికి తీసుకెళ్ళి మన గ్రౌండ్ హైట్ చేయించి క్రికెట్కి చుట్టుపక్కల గ్రౌండ్ లేదు. దగ్గర జనాభా నుంచి పెట్టుకుంటే ఇక్కడ గ్రౌండ్ లేదు. కోరిపల్లి దాక్షి అన్నీ నాకు తెలిసి ఈ గ్రౌండ్ మాత్రం కంపల్సరీ మీకు హైట్ చేస్తాను. క్రికెట్ రిజిలర్ కూడా చాలా ఇష్టం క్రికెట్గా ఈ నియోజకవర్గం కూడా అందులోనే ఉంటుందని ఆయన కంపల్సరీ చేయిస్తారు. నేను కంపల్సరీ దృష్టి తీసుకెళ్తాను. త్వరలో నెక్స్ట్ పండగకి హైట్ చేసేది చేస్తాను. మీకు మాత్రం విద్యార్థులందరూ బాగా చదువుకోండి. మీకు ఎప్పుడైనా మ్యాథ్స్తో పరంగా మా ప్రిన్సిపల్ గారితో చెప్పండి. మీకు ఏ అవసరం ఉన్నా మాకు చెప్తారు. ప్రిన్సిపల్గా యూనిఫామ్ పరంగా మా సానుభూతి ఫౌండేషన్ ఎప్పుడూ ఉంటుంది. చదువు మాత్రం పేదరికం ఉండకూడదు. చదువుకొని అందరూ బాగుండాలని మాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలండి. అలాగే మన కరప హై స్కూల్ లైబ్రరీలో మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాంట్లోకి బుక్స్ కానీ మరి ఇతరత్ర వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టినటువంటి తలాటం హరీష్ గారే అని సక్రమంగా చెప్తున్నాను. అంతేకాకుండా చాలా రకాల ఇప్పుడు డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా పుస్తకాలు కొనుక్కోలేని స్టూడెంట్స్కి ఫ్రీగా బుక్స్ ఇప్పించి మరి వారికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో మరి జాబ్ వచ్చేటటువంటి విధంగా వారిని ప్రోత్సహిస్తున్నటువంటి తలాటం హరీష్ గారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలి. అలాగే మన జెడ్పీ బీచెస్ గ్రౌండ్ ఆంధ్ర
ఈ రిజల్ట్ వచ్చినందుకు. ఎందుకంటే పూర్తిగా మనకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, అయినా మిగతా కాలేజీతో కంపేర్ చేసుకుంటే మనం రిజల్ట్ సాధించాం. మన జనరల్గా ఏంటంటే ఆలోచన అంటే మిమ్మల్ని అందరినీ అభినందిస్తే మళ్ళీ రేపు గడ్డపెట్టకి కానీ సప్లిమెంటరీకి కానీ నెక్స్ట్ ఇయర్ రిజల్ట్ కానీ చాలా బాగా ఉత్తేజపడుతుంది జనరల్గా. అందరూ బయట లక్ష మందికి రాదు. సో అందుకని మంచి ఆలోచన చేశారు. ఇది మీకు స్ఫూర్తిగా తీసుకోవాలి. సో ఏంటంటే ఎలాంటి మనకి ఈ అవకాశం మనకి రాదు. ఖచ్చితంగా చాలా టైం ఇచ్చి మనకి మన మాట దాకా రావడం వచ్చి మన అందరికీ అనిపిస్తే మాటలు కాదు. సో అందుకని ఈసారి మీ ముఖ్యంగా మీరు చేసిన చూసి చాలా థ్యాంక్స్ అండి. మా పిల్లలు మీరు స్మూత్గా కొనసాగిస్తూ ఇంకా బాగా మంచి రిజల్ట్ రావడానికి పాటుపడతామని ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సంవత్సరం అయితే కొంచెం నిరాశపడ్డాం, కానీ సంవత్సరం అయితే చాలా ఆనందంగా ఉంది. నేను రిజల్ట్ వచ్చిన వెంటనే కూడా హెచ్ఎం గారికి ఫోన్ చేశానండి. హెచ్ఎం గారికి ఫోన్ చేసిన వెంటనే ఆయన ఏబీసీలో ఉన్నారు, ఫోన్ లింక్ చేయలేదు. మళ్ళీ వెంటనే నేను ఆలీ గారికి ఫోన్ చేశాను, పీడీ గారికి కూడా చేసిన, ఆయన ఫోన్ కూడా పనిచేయలేదు. ఆలీ గారు చేసిన వెంటనే ఒకటే అన్నారు, మేడం గారు మన కాలేజ్ సక్సెస్ అయిందంటే మీరు బాగా పాస్ అయ్యారండి అని చెప్పారండి. నాకైతే చాలా ఆనందం వేసిందండి. ఎందుకంటే మరి మనకి కూడా అంటే లెక్చరర్స్ లేని టైంలో కూడా మన ఉపాధ్యాయులందరూ కూడా మంచి కృషి చేసి లెక్చరర్స్ ఉంటేనే మేము చెప్పాలా, మేము చెప్పలేమో పిల్లలకి అన్నంత ప్రోత్సాహంతో మీ అందరికీ కూడా ముందుకు సార్స్ అందరూ సార్స్ మేడమ్స్ కూడా చాలా బాగా అందించారు. వాళ్ళ చేసిన కృషిని మీరు ప్రతిఫలం చూపించారు. ఇంకా బాగా చదువుకోవాలండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి మార్పులు తెచ్చుకుని అలాగే మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే మరి చాలా సతీష్ బాబు గారు ఫౌండేషన్ వారు అయితే కనుక మీ కాలేజ్ స్టార్టింగ్లోనే మీ బుక్స్ యూనిఫామ్స్ కూడా ఇచ్చారు. అలాగే మీ కాలేజ్ కనుక మీ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు కూడా గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా తీసుకుని వచ్చారు. మరి వారికి ప్రతిదీ కూడా మాకు ఏది కావాలన్నా సరే సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి బృందాలన్నీ కూడా మరొకసారి మాకు ఏదైనా అవసరమైందంటే కనుక తాతయ్య గారు ఉన్నారన్న భరోసాతో మేము ముందుకు వెళ్తూ ఉంటాం సార్. ఆయన మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి మరి మా స్కూల్కి ఇంత సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా తాతయ్య గారికి అలాగే మీకు కూడా మరొకసారి హృదయపూర్వక మా గ్రామం తరఫున అలాగే మా స్కూల్ తరఫున మా స్కూల్లో ఉన్న పిల్లలందరి తరఫున ఉపాధ్యాయులు అందరి తరఫున కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి సహాయ సహకారాలు